తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 24 గంటలుగా సిబ్బంది బండిస్ కడుతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో కౌంటింగ్ ఆలస్యమవుతోంది. వ్యాలిడ్, ఇన్వాలిడ్ పేరుతో కౌంటింగ్ ఓట్లను వేరు చేసి బండిస్ కట్టడంతో ఆలస్యమవుతోంది. ఇప్పటికే బండిస్ కట్టడం పూర్తి కాకపోవడంతో కౌంటింగ్ మరింత జాప్యం కానుంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,50,000 ఓట్లు పోలయ్యాయి. వాటిలో సుమారు 10% ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50% కంటే ఎక్కువ సాధించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటించనున్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 24 గంటలుగా సిబ్బంది బండిస్ కడుతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో కౌంటింగ్ ఆలస్యమవుతోంది. వ్యాలిడ్, ఇన్వాలిడ్ పేరుతో కౌంటింగ్ ఓట్లను వేరు చేసి బండిస్ కట్టడంతో ఆలస్యమవుతోంది. ఇప్పటికీ బండిస్ కట్టడం పూర్తి కాకపోవడంతో కౌంటింగ్ మరింత జాప్యం కానుంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,50,000 ఓట్లు పోలయ్యాయి. వాటిలో సుమారు 10% ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50% కంటే ఎక్కువ సాధించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటించనున్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది.